హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ పావని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేమిద్దరం కూడా చాలా బాగున్నాం గైస్. చాలా ఫాస్ట్ గా మేము ముందుకు ఒక మంచి వ్లాగ్ తో వచ్చేసాము. సో అసలు వ్లాగ్ ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ వర్సెస్ బ్రాండెడ్ షాపింగ్. సో మేము స్ట్రీట్ షాపింగ్ గా జగదంబ అందరికీ తెలుసు, వైజాగ్ లో జగదంబ స్ట్రీట్ షాపింగ్ అన్నది తీసుకున్నాం అనమాట. అండ్ బ్రాండెడ్ షాపింగ్ అయితే అందరికీ ఎక్కువ ఈ మధ్యన జూడియో అంటే ఇష్టం కాబట్టి మేము జూడియోలో కూడా తీసుకున్నాం. బ్రాండెడ్ అయితే జూడియో తీసుకున్నాం, స్ట్రీట్ అయితే జగదంబ తీసుకున్నాం. సో ఇప్పుడు మేము జూడియోకి అండ్ స్ట్రీట్ షాపింగ్ జగదంబ కూడా వెళ్ళి సో మేము ఒక 500 టార్గెట్ పెట్టుకుంటాం అనమాట. సో మాకు ఆ 500 లో ఏ థింగ్స్ వస్తాయి, ఏమేమి వస్తాయి అని చెప్పేసి మేము ఇప్పుడు చేస్తాము. స్నేహ, నువ్వు ఏం చేస్తావు, స్ట్రీట్ ఆర్ బ్రాండెడ్? నేనైతే బ్రాండెడ్ చేస్తున్నాను అండ్ పావని అయితే స్ట్రీట్ షాపింగ్ చేస్తుంది. సో 500 అయితే మా బడ్జెట్. 500కి మాకు స్ట్రీట్లో ఏం దొరుకుతాయి అండ్ బ్రాండెడ్లో ఏం దొరుకుతాయి అనేది ఈ వీడియో. సో పక్కా లాస్ట్ వరకు స్కిప్ చేసేయకుండా చూడండి. మేమైతే 500 బడ్జెట్ పెట్టుకున్నాం. ఆ బడ్జెట్ లో మేము ఇప్పుడు బయటకి వెళ్తున్నాం జగదంబ. సో జగదంబలో మాకు ఏ థింగ్స్ వస్తాయి, 500కి ఎన్ని థింగ్స్ వస్తాయి, అసలు ఏమేమి తీసుకుంటాం, అక్కడ ఏమేమి ఉంటాయో సో చూద్దాం. అండ్ జూడియోలో కూడా ఏమేమి ఉంటాయి, అసలు ఏమి వస్తాయి, ఎంత కాస్ట్ ఉంటుందో కూడా చూద్దాం. సో 500లోనే తీసుకోవాలి. ఎంత తీసుకున్నా ఏం చేసినా 500 బిలోనే తప్ప అబోవ్ అయితే తీసుకోకూడదు. సో ఇందులో అయితే మేము వెళ్ళి మొత్తం అన్ని షాపింగ్ చేద్దాం, ఎలా ఉంటుంది ఏంటని చూసేద్దాం. సో వ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇంక లైక్ చేయకుండా వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడైతే నేను ప్రెసెంట్ జగదంబ స్ట్రీట్ షాపింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో నా దగ్గర 500 నోట్ అయితే ఉందన్నమాట. సో ఈ స్ట్రీట్ లోపలికి వెళ్ళి మనకి ఈ 500కి ఏ థింగ్స్ వస్తాయి ఏంటి అని లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఏ థింగ్స్ వస్తాయి కూడా మనం కొనుక్కుందాం. సో ప్రెసెంట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఈ 500తో ఏటేట్ వస్తాయి చూద్దాం, రండి. మనకి ఏం కావాలి అన్ని దొరికేస్తాయి గైస్. 500కి గోల్డ్ వస్తాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ ఎన్ని వస్తాయి చూద్దాం. హే వావ్, ఎంత టాప్? 450 గైస్. మనకి 500 లో 450 ఎక్కడ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మనకి ఏమి ఉండవు కొనుక్కోడానికి. 200కి ఉంటాయి టాప్స్ గైస్. 150 టాప్స్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఓకే ఓకే గైస్, ఈ టాప్స్ కలెక్షన్ చాలా బాగుంది. సో అలాగే ఒక రౌండ్ వేసుకుని మళ్ళీ ఎక్కడ బాగుంటుంది కూడా చూద్దాం, రండి. యాక్సెసరీస్ దగ్గరికి వెళ్దాం. మనం రాగానే లైట్ కూడా వేసారు గైస్, మాకు కూడా అదే కావాలి. సో మనకి కావాల్సిన స్క్రంచెస్ అని చాలా ఉన్నాయి. ఎంత క్లిప్? 30యా గైస్? 30 అంట. బాగున్నాయి గైస్. సెట్ ఎంత ఇది? 40యా గైస్? చాలా కామన్ సెన్స్, దాన్ని ఏమంటే సివిక్ సెన్స్ గైస్. ఇవి చాలా బాగున్నాయి, ఇవి కూడా తీసుకుందాం. నేనైతే ఇది 40 అంట, అయితే పర్లేదు అనిపిస్తుంది. 2 చిన్న క్లిప్స్ అండ్ ఒక పెద్ద క్లిప్ వచ్చింది, నాకు ఇది నచ్చింది. సో ఇది నేను తీసుకుంటున్నా. అండ్ ఇంకేమైనా ఉంటే కూడా తీసుకుందాం. ఈ బ్లాక్ కలర్ బ్యాండ్స్ తీసుకుంటున్నాను గైస్. ఈ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ తీసుకుంటున్నాను గైస్. అండ్ ఆల్సో ఈ క్లిప్ కూడా తీసుకున్నా, నాకు బాగా నచ్చింది. ఈ 3 తీసుకున్నాను. ఎంత అయింది అడిగేసి తీసుకున్నాను. నాకు ఈ 3 ఇచ్చండి. నేను 3 ఐటమ్స్ తీసుకున్నా, నాకు 90 రూపీస్ కి వచ్చేసింది. 100 రూపీస్ బిలోనే అయ్యింది గైస్. సో 500 లో నేను అనుకున్నట్టే చాలా థింగ్స్ వస్తాయి అనుకుంటున్నాను, అలానే వస్తున్నాయి. సో ఇంకా చూద్దాం, డ్రెస్సులు కూడా చూద్దాం ఏమైనా వస్తాయి గైస్. 500 లో 90 రూపీస్ అయింది. మళ్ళీ 410 రూపీస్ ఇచ్చారు. 500 లో నాకు 90 రూపీస్ అయిపోయింది. ఇంకా 410 రూపీస్ ఉంది. సో 410 రూపీస్ లేట్ వస్తే కూడా చూద్దాం. అండ్ అలా ముందుకు వెళ్దాం. నేను ఆల్రెడీ ఇవి తీసుకున్న 90 రూపీస్ కి, ఇంకా మన దగ్గర 410 రూపీస్ ఉంది. చూద్దాం లోపలికి వెళ్ళి ఏమొస్తాయో ఏంటని. హౌ మచ్ టాప్? 400, 250 గైస్. ఇక టాప్స్ అన్ని 400, 200, 250 లే ఉన్నాయి గైస్. మనం 150 లో తీద్దాం మంచి టాప్. ఇక్కడ మనకి జగదంబలో చాలానే షాప్స్ ఉంటాయి, స్టాల్స్, మొత్తం షాపింగ్స్ అండ్ యాక్సెసరీస్. సో స్ట్రీట్ లో చేస్తున్నాం కాబట్టి సో అందరూ మమ్మల్ని చాలా వింతగా చూస్తున్నారు. ఇక్కడ నాకు స్టార్టింగ్ లో షాప్ దగ్గర 150 టాప్ అని చెప్పారు. ఆ టాప్స్ ఎలా ఉంటే తెలీదు. మిగతా ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ 250 టాప్ అంట. మన దగ్గర ఇంకా 490 ఉంది. చూద్దాం, మొత్తం వెతికేద్దాం, అన్ని చూసేద్దాం. మీకు హైదరాబాద్ లో చార్మినార్ ఎల్గో, మా వైజాగ్ లో జగదంబ స్ట్రీట్ షాపింగ్ గైస్. గైస్ చూడండి గైస్, 200కి టాప్ వచ్చేస్తుందంట. 200 అంటే అట్లా ఉంటది మరి తెలీదు. గైస్
సైజ్ ఓ గైస్ అన్ఫార్చునేట్లీ ఇది చాలా డబుల్ ఎక్సెల్ మేరాకో సైజ్ ఎక్సెస్ ఎస్ఎం ఎం అయినా పర్లేదు ఇది మరి దారుణంగా డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ అంటే నేను ఇందులో సైజెస్ ఉన్నాయా సింగిల్ సైజ్ ఉంది ఎక్కడ ఉంది ఇక్కడ ఇలాంటిదే కావాలి నాకు ఇలాంటిది లేదా నాకు ఇలాంటిలో అంటే చిన్నది కావాలి గాయస్ మేరా భయ్యానే చెప్పట్లేదు గాయస్ నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ ఏంటి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా అరే చెప్పరా గాయస్ ఇది టాప్ చాలా బాగుంది బట్ ఇది చాలా పెద్దది వచ్చింది నేనే బ్లాగర్ అనుకుంటే నాకన్నా పెద్ద బ్లాగర్లు ఉన్నారు గైస్ అక్కడ ఫుల్ భయాలతో ఫుల్ ఫన్ అయిపోతుంది మామూలు ఫన్ కాదు గైస్ అవి లాంగ్ కుర్తీస్ ఇవి షార్ట్ కుర్తీస్ అన్నమాట లైక్ మనం బ్యాగీస్ మీద వేసుకోవడానికి అన్ని బాగుంటాయి గైస్ షార్ట్ కుర్తీస్ అయినా 200 అంట లాంగ్ కుర్తీస్ అయినా 200 అంట సో ఇది బాగుంది గైస్ ఇలా బ్యాగీస్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటది 200 బట్ నా సైజ్ ఎక్కడ దొరకట్లేదు ఇవన్నీ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి మొత్తం గైస్ నేను 2 తీసాను అనమాట షార్ట్ కుర్తీస్ ఈ 2 షార్ట్ కుర్తీస్ లో మీకు ఏది నచ్చింది కామెంట్ చేయండి నేను ఇప్పుడు రెండిట్లో ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను 200 అంత గైస్ నాకు ఈ పింక్ వీనెక్ నచ్చింది అండ్ ఇది కూడా నచ్చింది ఈ 2 ఇది ఎక్సెల్ సైజ్ ఇది ఎల్ సైజ్ ఎక్సెల్ పెద్దదా ఎల్ పెద్దదా ఎక్సెల్ పెద్దదా ఎల్ చిన్నదా అవునా ఎక్కడ నా సైజులు అయితే లేవు ఉంటే కలర్స్ బాగోట్లేదు కలర్స్ బాగుంటే సైజ్ మంచిగా ఉండట్లేదు సో ఇక్కడ వదిలేసాను మళ్ళీ అక్కడ ఎలా వెళ్ళి చూస్తాను ఎక్కడ నచ్చితే తీసుకుంటాను ఎక్కడేం నచ్చకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో తీసుకుంటా మన దగ్గర ఇంకా 490 ఉంది 500 లో జస్ట్ 90 రూపీస్ అయింది రండి షాపింగ్ చేసి అలిసిపోయాం గైస్ అందుకే జున్ను తిందామని ఆగామన్నమాట గైస్ చూడండి గైస్ ప్రశాంత్ తిన్నట్లు డబ్బులు అడుగుతున్నారు ఇస్తాం కదా ఇవ్వకుండా వెళ్ళిపోతామా చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళిన జ్యువెలరీ దగ్గరికి వస్తున్నాను ఇక్కడ ఏమైనా జుమ్కాస్ బాగుంటే తీసుకుందాం గైస్ నేను గర్ల్స్ కి ఇష్టమైనవి జుమ్కాస్ కాబట్టి ఎంత ఇవి 100 గైస్ 100 అంట చైన్స్ 150 వరకు 500 లోని నేను 90 రూపీసే కొన్నాను ఇంకా నాకు 410 ఉందన్నమాట 410 ఎలా చాలా మంది ఖర్చు పెట్టడం ఈజీ అంటారు కానీ నాకు ఎందుకో అసలు ఈరోజు అంత ఖర్చు పెట్టడం ఏం అనిపించడం లేదు సో అలాగా జగదంబ మొత్తం తిరుగుతున్నాం స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నాం ఎలా ఉంటది ఏంటి చూద్దామని సో ఇక్కడ ఒక షాప్ దగ్గరికి వచ్చాం నాకు ఇక్కడ కొన్ని టాప్స్ నచ్చాయి చూద్దాం నచ్చితే తీసుకుందాం సో లేకపోతే వేరే దగ్గరికి వెళ్దాం గైస్ అక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి టాప్స్ అన్ని బట్ అన్ని 350 450 ప్లస్ 200 250 అయితే అసలు 250 అన్నా కూడా తీసుకుందాం అనుకున్నాను బట్ అక్కడ 250 కూడా లేదు 350 450 నే ఉన్నాయి గైస్ ఏం చేయలేం 150 అంటే ఎనీ ఐటమ్ సో నేను స్లిప్పర్స్ ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నా డ్రెస్సులు సెట్ అవ్వలేదు యాక్చువల్లీ సెట్ అవ్వలేదు ఏది సెట్ అవ్వలేదు 500 లోని 90 రూపీస్ చేశాను ఇంకా నా దగ్గర 410 ఉంది 410 లో ఏం కొనాలని జగదాంబ ఆ చివరి నుంచి చివరి వరకు వచ్చేసాను మొత్తం స్ట్రీట్ అన్ని మొత్తం తిరిగేస్తున్నా అనమాట సో ఇక్కడ ఏమైనా నచ్చితే తీసుకోండి ఈ షాప్ లో రింగ్ టోన్ ఏంటంటే ఎడంకాలు కొంటే కుడికాలు ఫ్రీ అంటే షాప్ పేరు గైస్ ఈ షాప్ పేరు ఎడంకాలు కొంటే కుడికాలు ఫ్రీ అంట సో నేను పేమెంట్ కూడా హాఫ్ పేమెంట్ ఇస్తా 150 లోని హాఫ్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది అంత కాలేజ్ దూరట్లేదే ఇది కొంచెం దీనికన్నా పెద్ద సైజ్ ఉంటుందా అయిపోయిందా అయితే ఇది ఇచ్చేయండి 200 తగ్గించారా మరి మాకు 500 ఎందుకు నేను మీ షాప్ కి ప్రమోషన్ కూడా చేశాను నాకు 500 ఛాలెంజ్ అన్నమాట 500 లో నేను జగదాంబలో నాకు ఏ వస్తువులు వస్తాయని సో మీ దగ్గర నేను స్లిప్పర్స్ కూడా తీసుకున్నా మీరు బ్లాగ్ లో కూడా చూడొచ్చు ఎంత ఇవ్వాలి బేరం ఆడుతున్నాను బార్గెన్ చేస్తున్నాను గైస్ ఎంత ఇవ్వాలి చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఎంత ఇస్తావు ఫిక్స్ రేట్ కానీ అట్లీస్ట్ మాకు ఒక 10 రూపీస్ కూడా తగ్గించరా మీ ప్రమోషన్ చేసాం మేము అట్లీస్ట్ 10 రూపీస్ కూడా తగ్గించరా 10 అంటే 10ఏనా ఒక 20 రూపాయలు 30 రూపాయలు తగ్గిస్తే బాగుంటది సో మీ షాప్ మా వీడియోలో కూడా వస్తుంది బ్లాగ్ లో సో మాకు తగ్గించవ్వాలి నాకేనా
థ్యాంక్ యూ గైస్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. నాకు బోమర్ ఇచ్చింది గైస్. థ్యాంక్ యూ. అదే ఇప్పుడు రికగ్నైజ్ చేసిన పావని చూసానమ్మా అల్లరి ఆర్టీలో బాయ్. థ్యాంక్ యూ. మనం బార్గింగ్ ఆడి మరి తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. తప్పకుండా. సో చెప్పండి, ఇగో చెప్పులు 200 అయితే నాకు ఎంతకి ఇచ్చారు అనుకున్నారు? 170కి ఇచ్చారు. 30 రూపీస్ తగ్గించారు. 200 ఫిక్స్డ్ రేట్ అనగా 170కి ఇచ్చారు. సో మీరు అట్లీస్ట్ ఒక 10 రూపాయలు తగ్గించినా నాకు హ్యాపీ తెలుసా? ఏంటేంటి ఏమంటున్నావు నాకు అర్థం కాదు. తెలుగు రాదా? ఇప్పుడు నేను గైస్ ఎంత మాట్లాడింది వేస్ట్ గైస్. నాకు 250కి 8 వస్తుంది, ఇస్తారా? 250కి ఇది 200. నాకు 250కి కావాలి. ఎక్కడ నా దగ్గర లాస్ట్ 240 మిగిలింది. 200 అయితే 40 రూపీస్ ఎడ్ చేయాలి. వీళ్ళు నా మీద కౌంటర్లు వేస్తున్నారు. ఇవి తీయొచ్చు కదా, ఈ కింద ఏమో ఉన్నాయి. పిల్లల సైజా? ఒకసారి తీయొచ్చు కదా, చూస్తాము. 7 బారే. సరే ఇది ఎంతకి ఇస్తారు చెప్పండి, మాకు లేట్ అయిపోతుంది, మేము వేరే దగ్గరికి వెళ్ళాలి. సో 200 ఫిక్స్ అంతే, అసలు 1 రూపాయి కూడా తగ్గించారు. గైస్ ఇంక లేట్ చేయకుండా ఇచ్చారు, నాకే చిరాకు వచ్చేస్తుంది. 200 అంటే తీసేసి ఇది ఇచ్చేయండి. ఇప్పుడు మాత్రం మాట్లాడతారు. ఏడు మీరు వాళ్ళకి ఇసిరేస్తారు? అంత కష్టపడి నేను పూర్ణ మార్కెట్ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకున్నాను. థ్యాంక్ యూ కూడా లేదు, అట్లీస్ట్ 1 రూపాయి కూడా తగ్గించలేదు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్. బాయ్ బాయ్. ఇస్తాను నేను ఇచ్చేసాను. 500 లో 90 రూపీస్ యాక్సరీస్ తీసుకున్నా. అండ్ 200 అని చెప్పారు స్లిప్పర్స్. 200 లో నుంచి నేను 170కి బేరం ఆడి తీసుకున్నాను అనమాట, బార్గింగ్ చేసా. వాళ్ళకి 200 ఫిక్స్డ్ రేట్ అంటే నాకు 170కి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక టాప్ కూడా తీసుకున్నాను గ్రీన్ కలర్. సో ఇది 200 ఫిక్స్డ్ రేట్ అంటే అసలు తగ్గించలేదు. అండ్ మొత్తం అంతా అయిపోయింది. నాకు లాస్ట్ మొత్తం 500 లో 460 రూపీస్ అయిపోయింది. ఇంకా నా దగ్గర 40 రూపీస్ ఉంది. సో 40 రూపీస్ లో ఏదైనా ఇయర్ రింగ్స్ ఆర్ సంథింగ్ ఏదో తీసేసుకుంటే నా 500 బడ్జెట్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో చూద్దాం రండి గాయస్. నాకు 40 రూపీస్ మిగిలింది అనమాట 500 లో. సో ఇది తీసేసుకున్నాను 40 రూపీస్ కి. ఇక్కడ అన్ని 50 ఎంత 100 150. సో 40కి నాకు ఇది ఇస్తా అని చెప్పారు. ఇది 50 రూపీస్ అంట, బట్ నాకు 10 రూపీస్ తగ్గించి ఇస్తా అన్నారు. సో తీసేసుకుందాం. థ్యాంక్ యూ గైస్. ఫైనల్లీ 500 బడ్జెట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కూడా వైజాగ్ జగదంబాలో స్ట్రీట్ షాపింగ్. సో నేను ఏమేమి కొన్నానో కూడా చూపిస్తాను అండ్ ఎంతకు కూడా తీసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ లో యాక్సరీస్ తీసుకున్నా కదా, ఈ యాక్సరీస్ నాకు 90కి వచ్చాయి. ఇంకా నా దగ్గర 410 రూపీస్ ఉంటది. అండ్ 200 స్లిప్పర్స్. 200 స్లిప్పర్స్ అయితే నాకు వాళ్ళు 170కి ఇచ్చారు. యూట్యూబ్ లో కూడా పెడతాను బ్లాగ్ అంటే. సో వాళ్ళకి 30 డిస్కౌంట్ లో పోగా నాకు ఇది 170కి వచ్చాయి. అండ్ నెక్స్ట్ నేను 200కి టాప్ కూడా తీసుకున్నాను. వాళ్ళు ఎంత తగ్గించమని అసలు తగ్గించలేదు. అండ్ నాకు లాస్ట్ లో మిగిలింది 40 రూపీస్. 40 రూపీస్ మిగిలితే నేను ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది, కొరియన్ ఇయర్ రింగ్స్. 50 చెప్పారు అండ్ వాళ్ళు తగ్గించి 10 రూపీస్ ప్లీజ్ మేము బ్లాగ్ చేస్తున్నాం అంటే ఇచ్చేసారు అనమాట. అసలు స్టార్టింగ్ లో ఇవ్వనన్నారు, లాస్ట్ లో ఇచ్చేసారు. సో నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్ గా నా 500 రూపీస్ బడ్జెట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ స్నేహ జూడియోలో ఏం షాపింగ్ చేస్తుంది ఏంటి, 500కి ఏ ఐటమ్స్ వస్తాయో చూద్దాము. సో బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో పావని అయితే స్ట్రీట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం బ్రాండెడ్ షాపింగ్ అయితే వచ్చేసాం. సో మనకి ఇప్పుడు 500 బడ్జెట్ లో మనకి ఏం దొరుకుతాయో చూసేద్దాం, ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఇప్పుడైతే మనము ఈ 500 తోనే మనం అయితే స్టార్ట్ చేస్తాము. సో మనకి ఈ 500 తో జూడియోలో ఏమొస్తాయో చూసేద్దాం, ఓకేనా? అటు వెళ్దాం. సో గాయస్ ఇక్కడ అయితే మనకి సమ్మర్ కలెక్షన్ అయితే వచ్చింది. సో మనకి ఇంకా తెలీదు ప్రైస్ ఎలా ఉంటది ఏంటని. సో 500కి ఏట్ వస్తుందో చూద్దాం. సో గాయస్ ఇక్కడ మేము చూసినవన్నీ అయితే మా బడ్జెట్ మించి ఉన్నాయి. సో స్ట్రీట్ షాపింగ్ అంటే ఏదో ఈజీగా చేసేసింది పావని, కానీ ఇప్పుడు బ్రాండెడ్ షాపింగ్ వస్తే ఏది ఎక్కడ తీసుకోవాలో తెలియదు. మన బడ్జెట్ కూడా చూసుకుని అయితే తీసుకోవాలి. సో మీరు వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి, మనకి 500లో ఏది దొరుకుతుందో. మాకే చాలా కన్ఫ్యూజ్ గా ఉంది.
టాప్ 599 ఉంది, చూద్దాం అసలు ఏమొస్తుందో. సో గాయస్ ఇక్కడైతే వీడియోస్ అయితే అలో చేయట్లేదు, బట్ మేము ఎలవలో తీస్తున్నాము. సో మ్యాటర్ ఏంటంటే మనకి 299 అయితే ఈ టాప్ అయితే వస్తుంది. సో నేనైతే ఈ టాప్ తీసుకున్నాను 299 ఫస్ట్. నెక్స్ట్ అయితే ఏదో చూసేద్దాం పదండి. నా దగ్గర ఇంకా 200 ఉంది. సో యాక్సెసరీస్ అయితే చాలా ఉన్నాయి, ఏది తీసుకోవాలో కూడా అర్థం కావట్లే. ప్రైస్ కూడా మనం చూసుకుని బడ్జెట్ బట్టి చూసుకోవాలి. సో గాయస్ ఇక్కడైతే రింగ్స్, ఓ మై గాడ్, రింగ్స్ జస్ట్ ఓన్లీ 99 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. యాక్సెసరీస్ లోని కాస్ట్ చాలా తక్కువ ఉంది, చాలా బాగున్నాయి కూడా. అంటే ఫేడ్ అవ్వవు, కలర్ ఫేడింగ్ ఏమి ఉండదు. ఇవి కూడా చైన్స్ కూడా 150 బడ్జెట్ లో ఉన్నాయి. ఇది 99 చైన్. సో గైస్ నేనైతే మొత్తం అంతా చూసాను, మొత్తం తిరిగాను, కానీ నాకు ఎందుకు యాక్సెసరీస్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చాను. అన్ని బాగున్నాయి అండ్ అన్ని 100 లోపే అయితే ఉన్నాయి. సో చూద్దాం ఏది తీసుకుంటామో తెలియదు, కానీ బ్రేస్లెట్ ఒకటి, రింగ్స్ ఒకటి అనుకుంటున్నా. సో చూద్దాం, లేకపోతే చైన్ గానీ. సో రింగ్స్ తీసుకుంటాను కానీ అవి నాకు సరిపోతాయా సరిపోవు అన్న విషయం మాత్రం నాకు తెలియదు. సో గైస్ నేనైతే ఇంకా మిగిలిన 200 తోని బ్రేస్లెట్ ఇంకా రింగ్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి ఇవి. సో నేను పావని అయితే షేర్ చేసుకుంటాం ఇవి. సో నాకు ఇందులోనైతే మన బడ్జెట్ 500 బడ్జెట్ లో నాకైతే ఒక టాప్ అండ్ బ్రేస్లెట్ ఇంకా రింగ్స్ కూడా వచ్చాయి. సో పదండి బిల్ ఇచ్చుకుందాం. సో గాయస్ మనకైతే బ్రాండెడ్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనకి 500 లో మనకి ఏటైతే వచ్చాయి తెలుసా? ఒక కుర్తీ వచ్చింది, రింగ్స్ వచ్చాయి అండ్ ఆల్సో మనకి బ్రాస్లెట్ కూడా వచ్చింది. స్ట్రీట్ షాపింగ్ కన్నా బ్రాండెడ్ షాపింగ్ లోని దొరకడమే చాలా కష్టం. ఎందుకు ఈజీ కాకపోతే మనకి మన బడ్జెట్ లో దొరకడం అయితే చాలా కష్టం. కానీ స్ట్రీట్ షాపింగ్ లో మేమైతే ఎంత తిరిగామో మాకే తెలుసు. పావనికి అయితే ఆల్మోస్ట్ పిచ్చి పిచ్చి అయిపోయింది పావని దొరకట్లేదని. అక్కడైతే బార్గెన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు, మాకు ఆ టాప్ నచ్చినా కూడా మేము ఆ టాప్ ని అడగలేము, చేయలేము. అండ్ లోపలైతే వీడియో కూడా అలౌ చేయనని ఇస్తారు. స్ట్రీట్ షాపింగ్ కాదు కదా. మనకైతే బడ్జెట్ లోని ఏది బెస్ట్ అంటే స్ట్రీట్ షాపింగ్ బెస్ట్ గైస్. అసలు ఆ బ్రాండెడ్ షాపింగ్ అంటే మీరు ఆలోచనలు పెట్టుకోకండి పెద్దగానా, మీరు మళ్ళీ వెతుక్కోవడానికి మీకు టైం అంతా పడిపోద్ది. సో నేనైతే ఈ టాప్ అయితే తీసుకున్నాను జూడియోలోని, అండ్ ఈ బ్రాస్లెట్ అండ్ ఈ రింగ్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇవన్నీ నాకు 500కి వచ్చాయి. సీరియస్ గా జూడియోలో నాకు ఇవన్నీ కలిపి 500కి మాత్రమే వచ్చాయి. అది పావనే చూడండి, స్లిప్పర్స్ తీసుకుంది, కుర్తీ తీసుకుంది, యాక్సెసరీస్ తీసుకుంది అండ్ ఆల్సో మేము తిన్నాం కూడా. అక్కడికి కూడా సరిపోయింది మొత్తం ఫుడ్ అంతా. చూసుకోండి గైస్, మీకు బడ్జెట్ లో కావాలనుకుంటే స్ట్రీట్ షాపింగ్ మీకు బెస్ట్ చాయిస్. అసలు బ్రాండెడ్ తో పెట్టుకోకండి. నాకైతే స్ట్రీట్ షాపింగ్ లో ఇన్ని థింగ్స్ వచ్చాయి. సో నాకు ఏటేటి వచ్చాయి స్ట్రీట్ షాపింగ్ లో కూడా నేను మీకు చూపిస్తాను. స్లిప్పర్స్ వచ్చాయి గైస్, 200 అన్నమాట. స్లిప్పర్స్ రెండు 200 నేను బార్గింగ్ చేస్తే నాకు 170కి ఇచ్చారు, అంటే 30 రూపీస్ తగ్గించారు అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచిగా మోడల్ అన్ని చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి స్లిప్పర్స్. అండ్ నెక్స్ట్ దిస్ టాప్ చూడండి గైస్, షార్ట్ కుర్తీ అన్నమాట. మనం బ్యాగీస్ జీన్స్ మీద వేసుకోవచ్చు. ఇదైతే నాకు 200 పడింది అనమాట, 200కి వచ్చింది. ఇది కూడా తగ్గించమని అడిగాను, బార్గింగ్ చేశాను కానీ ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి ₹1 కూడా తగ్గించలేదు. బట్ ఇది కూడా చాలా బాగుంది. పర్లేదు 200 అంటే పర్లేదులే, మరి 150 అంటే రాదు. కానీ చిన్న కవర్ తో యాక్సెసరీస్ అన్నమాట. సో ఏటేట్ వచ్చే చూద్దాం. బ్యూటిఫుల్ క్లిప్స్ అండ్ దిస్ వన్ క్లిప్ అన్నమాట, పెద్ద క్లిప్ హెయిర్ కి పెట్టుకోవడానికి. అండ్ దిస్ రబ్బర్ బ్యాండ్స్. నా దగ్గర బ్యాండ్స్ అన్ని ఎన్ని కొన్నా అన్ని పోతాయి గైస్, ఎలా పోతాయి కూడా తెలీదు. సో నా దగ్గర లేవని చెప్పి బ్యాండ్స్ తీసుకున్న, బ్లాక్ బ్యాండ్స్. దిస్ బ్యూటిఫుల్ కొరియన్ ఇయర్ రింగ్స్, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో చాలా క్యూట్ గా ఉంది గైస్. సో నాకు యాక్సెసరీస్ అయితే ఇన్ని వచ్చాయి గైస్. సో గైస్ ఫైనల్ గా నాకైతే 500 అండర్ 500 లో ఇన్ని థింగ్స్ వచ్చాయి జగదాంబ స్ట్రీట్ షాపింగ్ లో. అసలు నేనే నమ్మలేకపోతున్నాను ఇంత బాగా వచ్చాయని చెప్పి, అది కూడా అండర్ 500 లో. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ థింగ్స్ అన్ని. అండ్ చూసారు కదా స్నేహ కూడా 500 లో తనకి ఎన్ని థింగ్స్ వచ్చాయో, అది కూడా బ్రాండెడ్ లో. అండ్ స్ట్రీట్ లో అయితే నాకు ఇలా ఇంత మంచిగా 500 లో వచ్చాయి. సో గైస్ ఫైనల్ గా బ్లాగ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మొత్తం 500 అండర్ 500 లో స్ట్రీట్ షాపింగ్ కంప్లీట్ చేస్తాం, అలానే జూడియో బ్రాండెడ్ షాపింగ్ కూడా కంప్లీట్ చేస్తాము. మీ అందరికి బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించింది? స్ట్రీట్ షాపింగ్ బెటరా లేకపోతే బ్రాండెడ్ షాపింగ్ బెటరా అనేది కామెంట్ చేయండి గైస్. మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ నేను చెప్తాను. నా ఒపీనియన్ ఏంటంటే బ్రాండెడ్ పరంగా చూసుకుంటే మనకి ఎక్కువ రేట్లు ఉంటాయి, అలాగే క్లాత్ కూడా చాలా బాగుంటది. 500 లో అయితే జూడియోలో మంచివి వచ్చాయి అండ్ స్ట్రీట్ లో కూడా మంచివి వచ్చాయి. అండ్ కొంచెం డిఫరెన్స్ ఉంటది అనమాట, ఎంతైనా బ్రాండెడ్ కాబట్టి బ్రాండెడే.
క్లాత్ అలాగే ఉంటది, మనీ కూడా అలానే ఉంటది. అండ్ ఇంకా స్ట్రీట్ విషయానికి వస్తే క్లాత్ జస్ట్ నార్మల్ గా ఉంటది, మరి అంత ఓకే అని కాదు, మరి అంత బాగోదని కూడా, జస్ట్ మీడియం లో ఉంటది. అండ్ అక్కడ అదే 500 కి అక్కడ అన్ని థింగ్స్ వచ్చాయి, అదే 500 కి జూడియోలో బ్రాండెడ్ కాబట్టి అన్ని థింగ్స్ వచ్చాయి. నా ఒపీనియన్ ఏంటంటే ఎక్కడ తీసుకున్నా చూసుకొని ఎలా ఉంటది ఏంటని తీసుకోవాలంతే. నాకైతే స్ట్రీట్ షాపింగ్ బెటర్ అనిపిస్తుంది. అంటే కొన్ని ఎక్కువ థింగ్స్ వస్తే 500 కి మనం మంచిగా అన్ని షాపింగ్ చేసుకోవచ్చు, ఏం కావాలన్నా బార్గింగ్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటది. అదే ఇప్పుడు జూడియోలో అయితే బార్గింగ్ ఏం ఉండదు, అక్కడ వాళ్ళు మనకి ఎంత రేట్ అయితే చెప్తారో అంత రేటు అలా ఇచ్చేయడమే, ఫిక్స్డ్ రేట్ ఉంటది. సో స్నేహాని ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఇప్పుడు మనకి స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బెస్ట్, కానీ మనం అందులోనే ఎంత తిరిగినా కూడా తరగనన్ని షాప్స్ అయితే ఉంటాయి. మనకు మన బడ్జెట్ లోని బార్గెన్ చేసుకోవచ్చు, ఎక్కువగా మనకైతే అమౌంట్ కూడా మనకి సేవ్ అవుతుంది. కానీ ఇలా బ్రాండెడ్ షాపింగ్స్ అంటే ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అన్నమాట బాగా. అండ్ మనం ఇందులోనే ఈ బడ్జెట్ లో ఉందంటే ఆ బడ్జెట్ లోనే మనం చూసుకోవాలి. ఒకవేళ ఆ బడ్జెట్ లో లేదంటే మాత్రం ఇంకంటే అక్కడ నుంచి బయటకు వచ్చి ఇంకొక ఆప్షన్ అయితే ఉండదు అసలు. స్నేహ కూడా చాలా బాగా దొరికాయి అనమాట, అన్ని 99 అండ్ 299 అలా తనకి కరెక్ట్ గా సరిపోయాయి అనమాట. అది కూడా 3 థింగ్స్ వచ్చాయి. నాకైతే 3 థింగ్స్ అండ్ చాలా థింగ్స్ వచ్చాయి. బయట స్ట్రీట్ షాపింగ్ లో అయితే మాత్రం చాలా థింగ్స్ వచ్చాయి, తనకు ఓన్లీ 3 థింగ్స్ వచ్చాయి. స్ట్రీట్ కి బ్రాండెడ్ కి ఉన్న తేడా అంతే గైస్. సో మీకు ఎలా అనిపించింది బ్లాగ్? చాలా బాగుంది, నచ్చింది, ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ ఎలాంటి బ్లాగులు చేయాలో కూడా కామెంట్ చేయండి. సో గైస్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటని గట్టిగా కొట్టేయండి. నెక్స్ట్ బ్లాగ్ తో కలుసుకుందాం. బై బాయ్. సబ్స్క్రైబ్ టు వావ్ పవని బ్లాగ్.